Hey guys, welcome back to Cine Vibes Filmy Updates episode number 3. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా ఎపిసోడ్ నంబర్ 1 and 2 వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటా. అండ్ ఆ 2 వీడియోస్ లో కూడా మంచి అప్డేట్స్ ని కవర్ చేసిన. అండ్ ఇంకా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్ఎస్ తమన్ గారు 3 అప్కమింగ్ ఫిలిమ్స్ కి అయితే మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు. ఆ 3 ఫిలిమ్స్ వచ్చేసి బిగ్ హీరోస్ వే. ఫస్ట్ ఫిలిం వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. ఆ ఫిలిం కి కూడా ఎస్ఎస్ తమన్ గారే కంపోజ్ చేయబోతున్నారంట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. అండ్ నందమూరి బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లినేని గారి కాంబోలో ఎన్బికే 111 ఈ ఫిలిం కి కూడా ఎస్ఎస్ తమన్ గారే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేయబోతున్నారు. చిరంజీవి గారు అండ్ బాబీ కూలీ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది కదా, మెగా 158. ఈ 3 ఫిలిమ్స్ కి ఎస్ఎస్ తమన్ గారే కంపోజ్ చేయబోతున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ వచ్చేసి రీసెంట్ గా ఓజీ మూవీ ఇంటర్వ్యూస్ లో అయితే కన్ఫర్మ్ చేసినారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా పార్ట్ 2 ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ 2025 న బిగిన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ కొరటాల శివ గారు చాలా చేంజెస్ అయితే చేసినారంట స్క్రిప్ట్ లో. సో ఆ చేంజెస్ లో ఒక రోల్ ని అయితే డిజైన్ చేసినారు సింబు గారి కోసం. హీరో సింబు ఉన్నారు కదా, ఆయన కోసం ఒక క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ని అయితే డిజైన్ చేసినారంట కొరటాల శివ గారు. చూడాలా ఆ రోల్ అవుట్పుట్ ఎలా వస్తుందో. అండ్ దేవరా 2 రాబోతుంది త్వరలో. షూటింగ్ డిసెంబర్ మంత్ లో అయితే బిగిన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చాలా పాన్ ఇండియా ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయబోతున్నారంట. సో మంచిగా వస్తే చాలా అవుట్పుట్. దేవరా పార్ట్ 1 కైనా పార్ట్ 2 ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తో వస్తే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. అండ్ దే కాల్ హిమ్ ఓజీ. ఈ ఫిలిం కి సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ కూడా ఉండబోతుందంట. సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ ని సైమల్టేనియస్లీ షూట్ చేసి 1 after 1 గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఒక మంత్ ఓజీ ప్రీక్వెల్ వస్తే అనదర్ మంత్ ఓజీ సీక్వెల్ అయితే రాబోతుందంట. జస్ట్ 30 days గ్యాప్ అయితే ఇవ్వబోతున్నారు థియేట్రికల్ రన్ కి, ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ కి. అండ్ ప్రభాస్ గారి హైలీ యాంటిసిపేటెడ్ ఫిలిం స్పిరిట్. ఈ ఫిలిం లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ గారికి ఫాదర్ క్యారెక్టర్ లో అయితే ప్లే చేయబోతున్నారని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు, 50-50 అనుకోండి గైస్, కన్ఫర్మ్ అయితే కాలే. ఇంకా సందీప్ రెడ్డి వంగ అంటే డైరెక్టర్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఆఫీషియల్ గా న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారి అప్కమింగ్ ఫిలిం డ్రాగన్, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్. ఈ ఫిలిం లో రుక్మిణి వసంత్ గారు ఫీమేల్ లీడ్ గా అయితే యాక్ట్ చేయబోతున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు అయితే కన్ఫర్మ్ చేసినారు. అండ్ ప్రభాస్ గారి ది రాజసాబ్. ఈ ఫిలిం లో ప్రభాస్ గారికి ఒక ఇంట్రో సాంగ్ అయితే ఉండబోతుంది. ఈ సాంగ్ షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయిందంట. ఈ సాంగ్ ని ప్రభాస్ గారి బర్త్డే రోజు రిలీజ్ అయితే చేయబోతున్నారు, October 23rd. డైరెక్టర్ మారుతి గారు అయితే కన్ఫర్మ్ చేసినారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏమంటే స్పిరిట్ మూవీ నుంచి మర్చిపోయినా ఇందాక చెప్పడానికి, మడోనా సెబాస్టియన్ గారు ఒక స్ట్రాంగ్ రోల్ లో అయితే కనిపించబోతున్నారంట. బజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఫిలిం ఇండస్ట్రీలో. కన్ఫర్మ్ అయిపోయినట్టే. స్పిరిట్ మూవీ నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి ఈ రోజు. సో ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఈ అప్డేట్ మీకు అప్కమింగ్ డేస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. సంబరాల ఏటిగా 2 ఈ ఫిలిం నుంచి October 15th ఒక అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. మ్యాక్స్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయ్యి ఉండొచ్చు, చూడాలా ఏం అనౌన్స్మెంట్. రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిలిం లిటిల్ హార్ట్స్. ఈ ఫిలిం కి సీక్వెల్ కూడా ఉండబోతుందంట. మ్యాక్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ప్రెసెంట్ స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నారంట డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. కన్ఫర్మ్ అయిపోయింది, ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి.